నేతలు నాటకరాయులు, ప్రజలు పిచ్చివాళ్ళు. ఎస్, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం మన ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ప్రజల గురించి ఆలోచించేది ఇదే. అలా కాదు, వాళ్ళు అలా అనుకోరు అంటే ఒకరోజు ఓపిక చేసుకుని పార్లమెంటు సమావేశాలు చూడండి. అక్కడ తమ నాటకాలతో ప్రజలను నేతలు ఎలా పిచ్చోళ్ళని చేస్తున్నారో అర్థమవుతుంది. రోజుకు 4-5 సార్లు హౌస్ ఈజ్ అబ్జర్వ్డ్ అనే పదం ఎలా వినిపిస్తుంటుంది? విపక్షం డిమాండ్ చేస్తుంది, అధికార పక్షం పట్టించుకోదు. సీజన్స్ మారినా ఇవే సీన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకీ పరిస్థితి? నేతలు అసలు పార్లమెంటు సమావేశాల సమయంలో ఏం చేస్తున్నారు? సీజన్ మారుతోంది కానీ సీన్స్ మారటం లేదు. पुनः आग्रह कर रहा हूं, जनता ने आपको नारेबाजी करने के लिए नहीं भेजा है. సభ అంటే వాయిదాల పర్వమేనా? आज 12 बजे तक के लिए स्थगित की जाती है. 2 बजे तक के लिए स्थगित की जाती है. చర్చించింది ఎంత, వాయిదాలు వేసిందంత. ప్రతిసారి డ్రామాలతో ప్రజలను జోకర్లు చేస్తోన్న నేతలు. जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి సభ ప్రారంభానికి ముందే కాస్త డ్రామా స్టార్ట్ అయిందని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపాయి. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है. जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए. लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారాయి. ఆయన నిజంగా విపక్షాలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఉద్దేశపూర్వకంగా ఈ వింటర్ సెషన్స్ ముందు అగ్గి రాజేయాలని చేశారా అనేది తెలియదు. కానీ ఇప్పుడు అసలు చర్చ పక్కకు పోయి ఈ అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. నిజానికి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కావటానికి ముందో లేకపోతే అయిన తరువాతనూ ఇలాంటి సీన్సే కనిపిస్తాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే పార్లమెంట్ వింటర్ సెషన్స్ ప్రారంభమైన తొలి రోజు సమావేశాలను చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశాలు ఇలా ప్రారంభమయ్యాయో లేదో నిరసనలు, వాదనలు, ఆందోళనలు. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే తొలి రోజు లోక్సభ సమావేశాలు ఒకరోజు వాయిదా పడ్డాయి. ఈ మాత్రం దానికి ఎంపీలు తమ నియోజకవర్గాల నుంచి ఢిల్లీ వరకు వెళ్లటం ఎందుకు? అక్కడ వీరి కోసం ప్రత్యేక వసతులెందుకు? అతి తక్కువ ధరకే వీరికి అన్ని ఏర్పాట్లు చేయటం ఎందుకు? అసలే ఢిల్లీలో కాలుష్యం, చలి ఎక్కువగా ఉంది. ఈ మాత్రం దానికి అయినను పోయి రావలే హస్తినకు అంటూ వెళ్లటం ఎందుకు అనేది ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న. आप महत्वपूर्ण मुद्दों पर कोई चर्चा नहीं चाहते. పార్లమెంట్ అంటే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక, చట్టాలు రూపొందే ప్రాంతం. కానీ ఈ మధ్య సమావేశాల్లో ఇలాంటి సీన్స్ చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ విమర్శలు, నినాదాలు, వాయిదాలే సరిపోతున్నాయి. స్పీకర్ అరుస్తూనే కనిపిస్తాడు, నేతలు నినాదాలు చేస్తూనే ఉంటారు. కొన్ని కోట్ల మంది ప్రజలు వారిని చూస్తున్నారన్న భయం ఎలాగూ లేదు. కనీసం కామన్ సెన్స్ లేకపోతే ఎలా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. నిరసన అనేది మనకు రాజ్యాంగమిచ్చిన హక్కు. ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కుంటుంది, ఉండాలి. కానీ నిరసనల పేరుతో పోడియం వద్దకు రావటం, నినాదాలు చేయటం, పేపర్లను చించి విసిరేయటం ఇప్పుడు కామన్ గా మారాయి. అసలు చర్చే లేకుండా ఇవన్నీ చేయటాన్ని ఎలా చూడాలి? ఈ ఆందోళనలు కేవలం సభ కార్యక్రమాలను అడ్డుకోవటానికి తప్ప పరిష్కారానికి ఉపయోగపడిన దాఖలాలైతే స్వతంత్ర భారతంలో ఇప్పటివరకైతే కనిపించలేదు. सदन में नियोजित तरीके से बाधित करना लोकतंत्र में अच्छी परंपराएं नहीं है. आप अपनी सीट पर विराजें. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
విపక్షానిది ఒక బాధ అయితే అధికార పక్షానిది మరో బాధ. ఈ మధ్య ఆధిపత్యం అంటే పూర్తి నియంత్రణ అనేలా పరిస్థితులు మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది. కేంద్రం క్రమక్రమంగా మరింత ఆధిపత్యాన్ని సాధించడానికే ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇది పార్లమెంటు సమర్థత, జవాబుదారీతనంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే విమర్శలున్నాయి. విపక్షాన్ని ఇరుకున పెట్టాలి, బద్నాం చేయాలనే తాపత్రయం తప్ప మరో అంశం కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని క్షణాలు మినహా దాదాపుగా చర్చలన్నీ రాజకీయ శత్రుత్వంతోనే నడుస్తున్నాయనేది చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే విషయం. కానీ ఉండాల్సింది అలా కాదు కదా. जनता ने आपको नारेबाजी करने के लिए नहीं भेजा है, सदन चलाने के लिए भेजा है. మన దేశంలో చాలా రకాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా 3 సీజన్స్ లో 3 సెషన్స్ కనిపిస్తాయి. కానీ మనం చెప్పుకుంటున్నట్టు సీజన్ ఏదైనా సీన్స్ మాత్రం మారటం లేదు. నేతల్లో ఆవేశాలు తప్ప ఆలోచనలు, సంజాయిషీలు, వివరణలు మాత్రం కనిపించటం లేదు. కూలంకషంగా చర్చించి ఆమోదించాల్సిన బిల్లులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు హడావిడిగా జరిగిపోతున్నాయి. సెషన్ ముగిసేలోపు దేశ ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. కథ కంచికి చేరుతుంది. ఇందులో అధికార పక్షానిది, విపక్షానిది సమాన బాధ్యత. ఈ మాత్రం సంబరానికి వీరు చేసే ఖర్చెంతో తెలిస్తే మీ గుండె జారటం ఖాయం. అసలు ఈ సమావేశాలు అవసరమా అనే ప్రశ్న తలెత్తటం ఖాయం. నిమిషానికి లక్షలు, గంటకు కోట్లు. కద్దరు చుక్కలు ధరించి పొద్దున్నే పార్లమెంట్కు వెళ్లే నేతల కోసం ప్రభుత్వం చేసే ఖర్చుది. స్కూల్కెళ్లే పిల్లాడిలా రెడీ అయినట్లు రెడీ అయ్యి మరీ వెళ్తారు నేతలు పార్లమెంట్కి. మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు చేయాల్సిందేంటి, చేసేదేంటి, అసలు పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? ఒక నిమిషం పార్లమెంటు నడిపేందుకు అయ్యే ఖర్చెంతో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. నిర్వహణ ఖర్చులు, ఎంపీల రోజువారీ భత్యాలు అన్నింటినీ లెక్కవేస్తే తేలింది ఎంతంటే 2.5 నుంచి 5 లక్షలు. ఇది రోజుకో గంటకు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది ఒక్క నిమిషానికయ్యే ఖర్చు. వినడానికి కాస్త కష్టంగా ఉన్నా ఒక నిమిషం పార్లమెంట్ రన్ అవ్వటానికి 2.5 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంది. ఇది సభలో చర్చ జరిగినా జరగకపోయినా అయ్యే ఖర్చు. దేశ జనాభాలో దాదాపు 25% మందికి సగటు రోజువారీ ఖర్చు 32 రూపాయల కంటే తక్కువగా ఉంది. ఒక్క నిమిషం పార్లమెంటరీ కార్యకలాపాలు నడవటానికి కనీసం 2.5 లక్షలు ఖర్చవుతున్నాయి. అంటే నిమిషానికి లక్షల్లో ప్రజాధనం ఖర్చు చేస్తూ కనీస బాధ్యత కూడా లేకుండా నాయకులు ప్రవర్తిస్తున్నారంటే వారిని ఏమనాలి? ఓటేసి గెలిపించిన పేద వర్గాలపై వీళ్లకు ఏమాత్రం గౌరవముందో పార్లమెంటు వేదిక చూస్తే అర్థమవుతుంది. ఒక గంట సభ వాయిదా పడితే ఈ నష్టం కోట్లలో ఉంటుంది. కానీ లోక్సభ ప్రారంభమైన రోజు తరువాతి రోజుకి వాయిదా పడింది. వాయిదా తరువాత ఏం జరిగింది? కొద్దిసేపు పార్లమెంట్ ఆవరణలో హడావిడి చేశారు విపక్ష నేతలు. వారిని విమర్శించారు అధికార పక్ష నేతలు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? వారికేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. మాకొచ్చింది ఏముంది అనేది ప్రజాప్రతినిధుల ఆలోచనగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఎస్ఐఆర్ కావచ్చు, కశ్మీర్ అంశం కావచ్చు, వివాదాస్పద బిల్లులు కావచ్చు, విషయం ఏదైనా దాని గురించి చర్చించాలి, ప్రశ్నోత్తరాలను పెంచాలి, దేశం నలుమూలల ఉన్న సమస్యలను లేవనెత్తాలి. కానీ అలా జరగటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టాలి. సభలో చర్చకు అవకాశం కల్పించేందుకు సభా నాయకులు నిరంతరం సంప్రదింపులు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు అంతరాయం కలిగించొద్దు. సభా నియమాలను మరింత కఠినతరం చేయాలి. సభను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే కదా ఏవి పాలు ఏవి నీళ్లు అనేది తేలుతుంది. से लेके उनकी खेती में कैसे बदलाव आए, किस तरह से नई टेक्निक से खेती हो जाए। मैं एक बात ध्यान में लाना चाहती हूँ कि ऐसी कोई भी जो चीज होती है इसमें
ప్రస్తుతం ఎస్ఐఆర్ పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వాటిపై చర్చించేందుకు నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఇతర అంశాలపై ఈ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అది ఒక్క అంశాన్నే పట్టుకుని వేలాడటం వల్ల ఒకరోజు సమయం వృధా అయిపోతుంది. మరి పోయిన సమయాన్ని ఎవరు తీసుకొస్తారు? లేదా దీన్ని భర్తీ చేయటానికి మరో రోజు సమయాన్ని పెంచే ధైర్యం ప్రభుత్వానికుందా? ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే పార్లమెంటు పనితీరు ఎలా తగ్గిపోయిందో అర్థమవుతుంది. 1952-70లో ఏడాదికి 121 రోజుల పాటు పార్లమెంటు పనిచేస్తే 2022 వచ్చేసరికి అది 56 రోజులకు తగ్గిపోయింది. ఇక రోజుల పాటు జరగాల్సిన చర్చ కేవలం 10 నిమిషాలకు తగ్గిపోయింది. 2022లో ఒక్కరోజైతే రాజ్యసభ పనిచేసిన సమయం కేవలం 30 నిమిషాలు మాత్రమే. 2020 సెప్టెంబర్లో వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్లు చర్చ లేకుండానే ఆమోదించారు. ఆ సమయంలో విపక్షాలు తమ నిరసనలు తెలపటంలో బిజీగా ఉన్నాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే స్టాండింగ్ కమిటీల ప్రమేయం గణనీయంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంటుకు ఇలాంటి దీన పరిస్థితి రావటానికి కారణమేంటి? ఆన్సర్ సింపుల్. అధికార విపక్షాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవటం. అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ముందుకు వెళుతుండగా ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వకపోవటం ఒక తప్పైతే, వచ్చిన అవకాశాన్ని కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తూ హుందాగా వ్యవహరించకపోవటం విపక్షాలు చేసే మరో తప్పు. మామూలుగా ఈ మధ్య సమావేశాలకు వెళ్లే నేతల సంఖ్య తక్కువవుతోందని ఆందోళన మొదలైంది. పర్సనల్ పంచాయతీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రజా సమస్యలను గాలి కొదిలేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటి వల్ల ముఖ్యంగా 3 నష్టాలు కనిపిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన బిల్లులు కూడా లోతైన చర్చ లేకుండా హడావిడిగా ఆమోదం పొందుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలడగటానికి, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రజల ముందుంచటానికి అతి ముఖ్యమైన కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం వృధా అయిపోతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, మహిళా భద్రత వంటి ప్రజలకు సంబంధించిన అంశాలు అసలు చర్చకే రాకుండా పోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. కానీ 1-2 అంశాలను సాకుగా చూపించి అధికార పక్షం, విపక్షం అతి ముఖ్యమైన సమావేశాల సమయాన్ని వృధా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పటికైనా నేతలు ఆలోచించాలి. ఇప్పటికైనా క్లాస్లో చిన్నపిల్లలు చేసినట్టు అల్లరి చేయటం మానేయండి. స్పీకర్ ఆదేశాలకు కాస్తైనా గౌరవం ఇవ్వండి. అదే సమయంలో సభ్యులను సస్పెండ్ చేసే అధికారాన్ని స్పీకర్ చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలి. అదే సమయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ముఖ్యమైన, అత్యవసరమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. చర్చను దాటవేసే ప్రయత్నం చేయటంతో ప్రతిష్టంభన పెరగటం తప్ప తగ్గేది లేదు. ప్రతిపక్షం కూడా చర్చ జరిగే సమయంలో తమ నిరసనలను ఉపసంహరించుకుని సభను నడవడానికి సహకరించాలి. ప్రభుత్వం తరపున ఫ్లోర్ లీడర్, ప్రతిపక్ష నేత మధ్య సమావేశాలు, సంప్రదింపులు ఉండాలి. ప్రతి సెషన్ కు ముందు ప్రతిరోజు ఉదయం ఏ అంశాలపై చర్చించాలి, నిరసనలను ఎలా ఆపాలి అనే దానిపై చర్చించాలి. ఒక అవగాహనకు రావాలి. అంతేకాదు బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలకు ప్రభుత్వం, విపక్షం కట్టుబడి ఉండాలి. ఇక అతి ముఖ్యమైంది ప్రశ్నోత్తరాల సమయం అనేది ప్రభుత్వ జవాబుదారీతనానికి అత్యంత కీలకమైన సమయం. ఇది ఏ పరిస్థితుల్లోనూ వాయిదా పడకుండా, ఇబ్బంది లేకుండా కొనసాగేలా చూడాలి. అసలు వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా ఉండాలి. ఇక అతి ముఖ్యమైంది పెద్ద పార్టీల నిరసనల కారణంగా చిన్న పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడటానికి అవకాశమే లేకుండా పోతుంది. ఇది వారిని గెలిపించిన ప్రజలను అవమానించినట్టే. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది. ఇప్పటికైనా ఆ పార్లమెంటును గౌరవించండి. ఇతరులు కూడా గౌరవించేలా చేయండి. కొన్ని కోట్ల మంది చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి.